హలో ఎవరీవన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఇచ్చిన అర్చస్ రెసిపీస్కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇంట్లోనే ఉప్పు పల్లీలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఉప్పు పల్లీలు చాట్ రెసిపీస్లో వేస్తుంటారు, లేదంటే అలాగే కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. నిజానికి పెద్ద పెద్ద బట్టీల మీద ఉప్పు పల్లీలు చేస్తుంటారు. మనం ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దామా? వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. పల్లీలను ముందుగా సాఫ్ట్గా చేయాలి కాబట్టి ఇక్కడ నేను 2 కప్పుల వేడి నీళ్ళు తీసుకున్నాను. 1 కప్పు పల్లీలు తీసుకుంటే 2 కప్పుల నీళ్ళు అయితే సరిపోతుంది. ఈ పల్లీలను ఇప్పుడు వేడి నీళ్ళల్లో వేద్దాం. పల్లీలలో లైట్గా ఉప్పు వేసుకుందాం. పల్లీలలో ఉప్పు వేసుకున్నట్లయితే ఉప్పు బాగా పల్లీలకు పడుతుంది. స్పూన్తో కలిపి ఏదైనా డక్కన పెట్టేసి 10 నిమిషాలు పక్కకు ఉంచుకుందాం. ఏదైనా కడాయిలో 1/2 కప్పు ఉప్పు వేసి ప్రీహీట్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత నేను ఆల్రెడీ వాటర్ వంపేసాను. పల్లీలు వేడి నీళ్ళలో నానటం వల్ల డబల్ సైజ్ కూడా అయింది అండ్ బాగా నానున్నాయి. మనం ఇందాక ప్రీహీట్ చేసుకున్న ఉప్పులో పల్లీలు వేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 7 నిమిషాల వరకు కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం డ్రై అయిన తర్వాత ఉప్పు సపరేట్ అవుతుంది, కంగారు పడకండి. 7 నిమిషాలు వేపుకున్న తర్వాత చూడండి ఉప్పు సపరేట్ అయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఉప్పు వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికే పల్లీలు చక్కగా వేగిపోతాయి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు పల్లీల నుంచి ఉప్పు వేరు చేసుకుందాం. పొరపాటున ప్లాస్టిక్ జల్లెడ మాత్రం యూజ్ చేయకండి, కరిగిపోతుంది, వేడిగా ఉంటుంది కదా. ఇప్పుడు పల్లీలన్నీ వేసుకున్నాం కదా, ఇలా జల్లించుకుందాం. వేడి మీద పల్లీలు మెత్తగానే ఉంటాయి, పూర్తిగా చల్లారిన తర్వాత గట్టిపడతాయి. చూసారు కదా ఉప్పు పల్లీలు ఎంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇక మీదట బయట కొనకుండా ఇంట్లోనే చేసుకోండి. ఈ రెసిపీ మిగతా వాళ్ళు కూడా చూడాలి, సజెషన్లోకి వెళ్ళాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. ఒక లైక్ అయితే చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇవాల్టి రెసిపీ ఇది. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ కూల్, స్టే హ్యాపీ.